అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడ్డ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై మరింత లోతుగా విచారణ జరపాలంటూ సిఐడి అదనపు డీజీ చారు సిన్హాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లేఖ రాసింది. క్రీడాకారుల ఎంపికల అవకతవకలకు పాల్పడ్డారని, బీసీసీఐ నిధులు పక్కదారి పట్టించారని ఆరోపించారు. టికెట్ల అమ్మకం కాంట్రాక్టులు తమ వారికి కట్టబెట్టుకున్నారని, వీటన్నింటిపై విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శి దారం గురుబారెడ్డి ఆ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల అరెస్ట్ అయిన హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు మాజీ డైరెక్టర్ వంకా ప్రతాప్, ఇతర సభ్యులు, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే కేటీఆర్ తదితరుల పాత్రపై విచారణ జరపాలని లేఖలో కోరారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు చెందిన ఈవెంట్స్ నౌ .com, మేరా ఈవెంట్ .comలకు దక్కేలా చూశారని, తినుబండారాల కాంట్రాక్టు కూడా వారి బంధువులకే కట్టబెట్టారని ఆరోపించారు. ఈ అక్రమాలకు వంకా ప్రతాప్ సహకరించారన్నారు.